సన్యాసం. అసలు ఈ సన్యాసాశ్రమం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది సన్యాసాశ్రమం? ఎక్కడుంది? వేదాల్లో ఉందా? జైమిని చెప్పటం వేదాల్లో సన్యాసాశ్రమం లేదు అని అంటాడు. అంటే వ్యాసుడు వచ్చే సమయానికి సన్యాసం అనేది లేదన్నమాట. ఆ తర్వాత వచ్చింది ఈ సన్యాసం. అందుకే చూడండి, ఆ రోజుల్లో వీళ్ళంతా కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంతేగాని సన్యాసం తీసుకున్నారు అని ఎవరికి చెప్పలా. సన్యాసం తీసుకున్నారు అని ఎవరి పేరు చెప్పలా. ఈవెన్ యాజ్ఞవల్క్యుడు కూడా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, బ్రహ్మాన్వేషణలో సత్యాన్వేషణలో వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అంతేగాని నేను సన్యాసం తీసుకుంటున్నాను అని ఎవరూ చెప్పలా. ఆ రోజుల్లో బ్రహ్మాన్వేషణ సత్యాన్వేషణ అంటే ఏం చేసేవాళ్ళు? ఒక 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత భార్యని పిల్లలకి అప్పగించేసి తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు. చెప్పకుండానే వెళ్ళిపోయేవాడు. కొందరైతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేవాళ్ళు. కొందరైతే ఇంట్లో చెప్పి వెళ్ళేవాళ్ళు. ఏం తీసుకెళ్ళేవాళ్ళు? ఏమీ లేదు. ఓ గోచి పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేవాడు. మహా అయితే పైన ఉత్తరీయం వేసుకెళ్ళేవాడు. కొన్నిసార్లు అది కూడా ఉండేది కాదు. పడుకోవడానికి పక్క ఉండదు, తినడానికి పాత్ర ఉండదు, ఏమీ ఉండవు. అలాగే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి తిరుగుతూ దేశాల వెంబడి, కొండల వెంబడి, బండల వెంబడి అలా తిరుగుతాడు. అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాడు. సముద్ర తీరాలు, నదీ తీరాలు, అరణ్యాలు, శూన్యగృహాలు, ఇలా అన్నింటిలో తిరుగుతూ సత్యాన్వేషణ. పరమేశ్వరుడు ఎక్కడో దొరుకుతాడు, ఎక్కడో ఉంటాడు, ఆ పరమేశ్వరుని నేను తెలుసుకోవాలి అని బయలుదేరి వెళ్ళేవాడు. అలా జరుగుతూ ఉండేది. అంతేగాని సన్యాసం అనేది ప్రత్యేకంగా ఒక ఆశ్రమం ఉండేది కాదు. ఆ తర్వాత కాలంలో సన్యాసోపనిషత్తులు అనేవి వచ్చినాయి. సన్యాసం అనేది ఏర్పడింది. అందుకే జైమిని ఆయన సూత్రాల్లో రాస్తాడు, సన్యాసం అనేది వేదాల్లో లేదు, ఈ సన్యాసం అనేది అంధ పరంపర న్యాయంగా వచ్చింది. ఓ గుడ్డివాడు చేయబట్టుకుని ఇంకో గుడ్డివాడు నడుస్తూ ఉంటాడు. ముందు వాడికి కనిపించదు ఏముందో, ముందే ఉందో వాడికి కనిపిస్తుంది, వీడికి కనిపించదు. వాడు నడుస్తున్నాడు, వీడు నడుస్తున్నాడు. ఆ ముందువాడు గోతులో పడతాడు, వాడితో పాటు వీళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కూడా గోతులో పడిపోతారు. దీన్నే అంధపరంపర న్యాయము అంటారు. ఈ అంధపరంపర న్యాయంగానే వాడెవడో పుస్తకంలో సన్యాసం అని రాశాడు కాబట్టి ఇంకో ఆయన కూడా సన్యాసం అని రాస్తున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉందిగా. ఒకళ్ళు చెప్పారు కాబట్టి ఇంకోళ్ళు చెబుతున్నారు తప్పించి సన్యాసం అనేది లేదు అని అంటాడు. వ్యాసుడే ఉన్నాడు, సన్యాసం అనేది వేదాల్లో ఉన్నదా లేదా అనేది ప్రశ్న అప్రస్తుతం. అది ఇది ఒక మంచి కార్యక్రమం. సన్యాసము అంటే మంచి నడవడి అని అర్థం. సన్యసించడము, సత్ ప్లస్ న్యాసము, మంచి నడవడి. మంచి నడవడి చెప్పడానికి అదేం పుస్తకాల్లో ఉండక్కర్లేదు. కాబట్టి సన్యాసం అనేది ఎవరైనా స్వీకరించవచ్చు అన్నాడు. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. సన్యాసం ఎవరైనా స్వీకరించవచ్చు అంటే బ్రాహ్మణేతరులు కూడా సన్యాసం స్వీకరించవచ్చా? అసలు ముందు ఒక్క మాట గుర్తించండి. బ్రాహ్మణులంతా సన్యాసం స్వీకరించవచ్చా అనే ప్రశ్న వేసుకోండి ముందు. తర్వాత బ్రాహ్మణేతరుల దగ్గరికి వెడదాం. సన్యాసం స్వీకరించడం అంటే ఏమిటి? నీకు ఉన్నటువంటి వాటిని వదిలేయటం. ఇప్పటిదాకా వేదాంగాలు చదువుకున్నాడు, అన్ని రకాలైనటువంటి కర్మలు చేశాడు, భార్య పిల్లలు గృహస్థాశ్రమం ఇవన్నీ నిర్వర్తించాడు, లౌకికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాను అనుకున్న తర్వాత ఇప్పుడు సత్యాన్వేషణలో బయలుదేరాడు. అది సన్యసించటము అంటే వీటన్నింటినీ వదిలేసి బయలుదేరాడు. వదిలేశాను అనడానికి గుర్తుగా మెళ్ళో ఉన్నటువంటి దంజాన్ని తీసేశాడు. మెళ్ళో ఉన్న దంజం ఎందుకు? అసలు కర్మలు చేయటానికి అధికారాన్ని ఇచ్చేటటువంటిదే ఈ మెళ్ళో ఉన్నటువంటి ఈ దంజం. కర్మలు చేయడానికి అధికారం ఉన్నది అని చెప్పడానికే ఈ దంజం. ఈ దంజాన్ని తీసేసాము అంటే కర్మాధికారం వదిలేసాము అని, ఇంకా కర్మలు చెయ్యను అని. సరే, భార్య పిల్లల్ని వదిలేశాడు, వెళ్ళిపోయాడు. ఇది సన్యాసం. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి,
భార్య ఉన్నటువంటి వాడు భార్యను వదిలేస్తాడు, బాగుంది. భార్య లేనటువంటి వాడు దేన్ని వదిలేస్తాడు? ఆయన వదిలేయడానికి ఏముంది ఇక్కడ? అలాగే కర్మ చేసేటటువంటి వాడు, యజ్ఞయాగాది కర్తవులు చేస్తున్నటువంటి వాడు, హోమాలు చేస్తున్నటువంటి వాడు, నిత్యాగ్నిహోత్రం చేస్తున్నటువంటి మానవుడు తాను చేసే కర్మలు వదిలిపెట్టేశాడు. వేదపారాయణ చేస్తున్నాడు, ఆ వేదపారాయణ వదిలిపెట్టేశాడు. ఇంకా నేను చేయను అన్నాడు. కాబట్టి ఈ కర్మలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి తాను చేస్తున్న కర్మల్ని వదిలిపెట్టేస్తాడు. అది సన్యాసించడం అంటే. దాన్నే కర్మ సన్యాసము అని అంటారు. కర్మలు చేయనటువంటి వాడు అతను బ్రాహ్మణుడే, నిజమే బ్రాహ్మణుడు. అయితే నీకే కర్మ రాదు కదా. ఆచమనం చేయమంటే కుడి చేత్తో చేయాలో ఎడం చేత్తో చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా మనం. మరి నీకు సన్యాసం ఏంటి? అందుకే బ్రాహ్మణేతరులు కూడా సన్యసించవచ్చా అని అంటే, అసలు బ్రాహ్మణులందరూ సన్యసించవచ్చా అనే ప్రశ్న ముందు వేసుకుని దానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి ఆలోచిద్దాం. ఇక రెండోది, బ్రాహ్మణేతరులు సన్యసించవచ్చా? అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణేతరులు సన్యసించకూడదండి, ఏం వీల్లేదు, నేను ఒప్పుకోవట్లేదు. బ్రాహ్మణేతరులు ఎవరూ సన్యసించడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మాట్లాడదాం. బ్రాహ్మణుడు అంటే ఎవరు? కోవా బ్రాహ్మణ. ఎవరు బ్రాహ్మణుడు? కర్మలను ఆచరించేవాడు బ్రాహ్మణుడా? వేదాలు చదువుకున్నటువంటి వాడు బ్రాహ్మణుడా? సత్యవ్రతుడైనటువంటి వాడు బ్రాహ్మణుడా? అధికారం ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడా? ఎవరు బ్రాహ్మణుడు అంటే? నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడిపేటటువంటి వాడు ఎవడో అతడు బ్రాహ్మణుడు. అది బ్రాహ్మణుడు అనే పదానికి నిర్వచనం ఏమిటి అంటే, నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడిపేటటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అలా కానటువంటి వాళ్ళు పుట్టుకరీత్యా బ్రాహ్మణ వంశంలో జన్మిస్తే జన్మించి ఉండొచ్చు, అంతేగాని వాడు బ్రాహ్మణులు కాదు. వాళ్ళెవరు బ్రాహ్మణులు అని పిలవరు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉన్నప్పటికీ అతడు బ్రాహ్మణుడే. అంటే నిరంతరము సత్యాన్వేషణలో ఉన్నటువంటి మానవుడు పంచముడైనప్పటికీ, శూద్రుడు కాదు, పంచముడైనప్పటికీ అతను బ్రాహ్మణుడే, సద్బ్రాహ్మణుడు అనే విషయాన్ని మనం చెప్పాలి. అతడు సద్బ్రాహ్మణుడు అని మనం చెప్పాలి. ఎందుకనంటే ఆ పరమేశ్వరుడి దగ్గరగా అతనున్నాడు కాబట్టి నువ్వు లేవు. మరి సన్యాసం స్వీకరించే అర్హత, బ్రాహ్మణుడు అని పిలువబడే అర్హత అతనికే ఉంటుంది. కాబట్టి సన్యాసం అనేది ఎవరు తీసుకోవాలి? నిత్యము సత్యాన్వేషణలో ఉండేటటువంటి వాడు మాత్రమే సన్యసించాలి. పూర్వకాలంలో అలాగే చేసేవాళ్ళు. సత్యాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ సన్యాసాన్ని స్వీకరించేవాళ్ళు.